ఈ వీడియో ఎలా చేయాలో మీకు ఇంకా తెలియదా? ఇది ఎలా చేయాలో చెప్తా చూడు. ఫస్ట్ క్యాప్‌కట్‌లో మీ క్లిప్ అండ్ మ్యూజిక్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ టెక్స్ట్‌లోకి వెళ్లి మన టెక్స్ట్ టచ్ చేసి ఫ్లెక్సిబుల్ ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టైల్స్‌లోకి వెళ్లి స్పేసింగ్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ క్యారెక్టర్ లైన్‌ని 1కి సెట్ చేసుకోండి. దెన్ మీకు కావాలనుకుంటే టెక్స్ట్‌లో స్పెసిఫిక్ వర్డ్‌ని సెలెక్ట్ చేసి దాని సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ యానిమేషన్స్‌లోకి వెళ్లి టైప్ 2 యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని దాని డ్యూరేషన్‌ని 1.5కి సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన టెక్స్ట్‌ని కాస్త చిన్నగా చేసి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇంకొంచెం ముందు ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇంకాస్త ముందు ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వాలి. దెన్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర మన టెక్స్ట్‌ని కాస్త జూమ్ చేసుకోవాలి. దెన్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర మన టెక్స్ట్‌ని ఇంకొంచెం జూమ్ చేసుకోవాలి. ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర మన టెక్స్ట్‌ని స్క్రీన్ మొత్తం ఉండేలాగా ఇలా జూమ్ చేసి ఫ్రేమ్ నుంచి బయటికి డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ గ్రాఫ్‌లోకి వెళ్లి ఫస్ట్ కీ ఫ్రేమ్ అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో లీనియర్ గ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సెకండ్ కీ ఫ్రేమ్ టు థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో కూడా లీనియర్ గ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ టు ఫోర్త్ కీ ఫ్రేమ్ మధ్యలో లీనియర్ గ్రాఫ్‌ని సెలెక్ట్ చేసి ఒక బీట్ జనరేట్ చేసి దాన్ని ఇలా కిందికి డ్రాగ్ చేసుకోవాలి. మిగిలిన టెక్స్ట్‌కి కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. దట్స్ ఇట్, మన వీడియో రెడీ అయిపోయినట్టే.